పోతన భాగవతము వామనావతారం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మంచి తేజస్సు గల ఆ వామనుడు నర్మదా నదిని దాటి దానికి ఉత్తర తీరంలో ఉన్న ఈ విధంగా బలిచక్రవర్తి ఉండేటువంటి ప్రాంతానికి బయలుదేరుతూ ఉన్నాడు. చెండ స్ఫూర్తివటుండు కాంచి బహుదాజల్ నిల్పెచానటంబును బహుదాజల్ పన్నిసాటంబు నొద్దండాహూత మునీభ్య బిభ్యదమృతాంతసిద్ధకూటంబు వేదండాస్త్రధ్వజనీ కవాటము మహోజ్జద్ధూమ సంచన్న మార్తాండస్కందన ఘోటమున్ బలిమకాంతర్వేది కవాటమున్ బలిచక్రవర్తి యాగశాలను సందర్శిస్తూ ఉన్నాడు. అలా వామనుడు చేరిన బలి యాగశాలలో రాక్షసులు పిక్కు విధాలైన పెద్ద పెద్ద సందడులు చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూసి దేవతలు సిద్ధులు భయపడుతున్నారు. ద్వారానికి ముందు వైపు స్థలం ఏనుగులతో గుర్రాలతో సైన్యాలతో నిండిపోయి ఉంది. అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి అని పద్యభావము. ఆ వైభోగం అంతా చూస్తూ వామనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు. సంబుండో హరియో పయోజ బహుడో చండాంసుడో వహ్నియో దంభాకారత వచ్చెగా కదరనిన్ దాత్రీసురుండెవ్వడి సుంబద్ధూతనుడి మనోజ్ఞ తనుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంభుగన్. అలా వేంచేసిన వామనుని చూసి సభలోని వారు వచ్చిన వారు శివుడు, విష్ణువు, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఇలా మారువేషంలో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందము ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు అనుకుంటూ ఆశ్చర్యచకితులై రహస్యంగా గుసగుసలాడారు అని ఈ పద్యభావం. ధన్యవాదం.